కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బోడుపల్లి మహిళ హత్య కేసులో నిందితుని విచారిస్తున్నారు పోలీసులు. నిన్న ఉదయం భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ జ్యోతి అలియాస్ స్వాతి హత్యకు దారితీసినట్లు సమాచారం. మద్యం బాగా తాగి భార్యను హత్య చేసి ఆమె శరీర భాగాల్ని వేరు చేశాడు నిందితుడు. మొండెం మినహా కాళ్ళు, చేతులు, తలని బ్యాగులో తీసుకెళ్లి ప్రతాప్ సింగారం దగ్గర మూసిలో పడేశాడు నిందితుడు. నిన్న ఉదయం 8 గంటలకు మహిళని చివరిగా చూశామంటున్నారు స్థానికులు. అయితే జ్యోతిని వదిలించుకునేందుకు ఇప్పటికే చాలాసార్లు చంపేందుకు ప్రయత్నించాడని చెప్తున్నారు జ్యోతి తండ్రి రాములు. తమ బిడ్డను అనేకసార్లు టార్చర్ చేశాడంటూ రాములు ఆరోపిస్తున్నారు. జ్యోతిని మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా హింసించారని ఆమె తండ్రి అన్నారు. పెళ్లైన కొన్నాళ్లకే వేధింపులకు గురి చేశాడని జ్యోతి తల్లి ఆరోపిస్తోంది. మాతో మాట్లాడకుండా ఉండేలా తమ నెంబర్లు బ్లాక్లో పెట్టాడని చెప్తోంది. అప్పుడప్పుడు జ్యోతి భర్తకు తెలియకుండా తమతో మాట్లాడేది అని చెప్తున్నారు తల్లి. పెళ్ళై 19 నెలలైనా మా ఇంటికి పంపలేదంటున్నారు జ్యోతి తల్లి. మా బిడ్డను చంపేస్తామని చెప్పి మరీ హత్య చేశాడంటోంది జ్యోతి తల్లి. 2023లో జ్యోతిని కులాంతర వివాహం చేసుకున్నాడు మహేందర్ రెడ్డి. జ్యోతిని వదిలించుకునేందుకు పెళ్ళైన కొన్ని రోజుల నుంచే టార్చర్ మొదలుపెట్టాడు. తల్లిదండ్రుల ప్రెషర్తోనే మహేందర్ రెడ్డి సైకోగా మారాడంటున్నారు వారి సగ్రామంలోని స్థానికులు. 2 వర్గాల మధ్య గొడవలు జరిగి కేసులు పెట్టుకున్నారని చెప్పారు. కేసులు కొట్టాయించుకొని ఈ మధ్యనే జ్యోతిని తీసుకెళ్లాడంటున్నారు స్థానికులు. క్షణికావేశంలో చంపాడా, పథకం ప్రకారమే చంపేశాడా? దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోంది. నిన్న సాయంత్రం 5 గంటల తర్వాత స్వాతి అలియాస్ జ్యోతి హత్య జరిగింది. మృతదేహాన్ని ముక్కలు చేసి కేసు నుంచి తప్పించుకునే ప్లాన్ వేశాడు మహేందర్ రెడ్డి. రంపంతో పాటు 2 చాకులు కొని ఇంటికి తీసుకెళ్లాడు. రాత్రి 7 గంటల 10 నిమిషాలకి శరీర భాగాల్ని 2 బ్యాగుల్లో బయటకు తెచ్చినారు మహేందర్. బైక్పై ప్రతాప సింగారం వెళ్లి అక్కడ మూసిలో శరీర భాగాల్ని పడేసి మళ్ళీ ఇంటికొచ్చాడు. మిగతా శరీరాన్ని ముక్కలు చేస్తుంటే ఆ శబ్దాలకి పక్కింటి వాళ్లకు అనుమానం రావడంతో ఈ ఘోరం బయటపడింది. మహేందర్ని తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్ట్ చేశారు మేడిపల్లి పోలీసులు. డిఆర్ఎఫ్ టీం స్థానికుల సాయంతో మూసీలో శరీర భాగాల కోసం గాలిస్తున్నారు. మూట కట్టినట్టు